కొలీగ్స్ ని పార్టీకి తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. దయచేసి నా వాటాలోంచి కొంచెం ఇవ్వవా? ఛాన్సే లేదు. ఇంకా మీరు నాకు జీతం కూడా ఇవ్వలేదు. ఏం మాట్లాడుతున్నారు? అది నాకు తెలుసనుకో, కానీ మాట ఇచ్చాను, అందుకే. నా దగ్గర డబ్బు చాలా తక్కువగా ఉంది. రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్నాయి. జీతం కొంచెం పెంచమని మీ బాస్ని అడగచ్చు కదండి. ఇవ్వాల్సిన జీతమే సరిగా ఇవ్వట్లేదు, పెంచమంటే పెంచుతారా ఏంటి? సరుకుల ధరల్లాగే బయట ఎండలు కూడా బాగా మండిపోతున్నాయి. అది కూడా నిజమే. షిన్చాన్ పెద్దవాడైతే ఖర్చులు ఎక్కువ అవుతాయి, తలుచుకుంటేనే భయం వేస్తోంది. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే దడగా ఉంది. పెద్దవాడినైతే నా మొహం మీద జుట్టు వస్తుందా ఏంటి? షిన్చాన్, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడమని. ఏంట్రా ఇలా డ్రెస్ చేసుకున్నావు? సమ్మర్ వెకేషన్ మొదలైంది కదా, ఇక సంబరాల వర్షం కురుస్తుంది. సమ్మరు వెకేషన్ జాలీ జాలీ. అదన్నమాట విషయం. కానీ నేను ఎక్కడికి రాలేను, ఎందుకంటే నాకు కొత్త ప్రాజెక్ట్ అప్పగించారు. అందుకని మనం ఈ సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళలేము. 5 ఏళ్ల తర్వాత కనీసం ఈసారి నా సమ్మర్ వెకేషన్ ని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే చెడగొడుతున్నారు. నేను బీచ్ కి వెళ్ళాలి, నీళ్ళలో ఆడుకోవాలి, అక్కడున్న శాండ్ తో శాండ్ క్యాసిల్ చేసి ఒక పెద్ద వీరుని అవ్వాలనుకున్నాను. నాకు కుదరదని చెప్పానుగా. ఇది చూడండి నాన్న, మరి ఇందులో ఏం రాయాలి? ఓ, నీ దగ్గర పిక్చర్ డైరీ ఉందా షిన్చాన్? అయితే నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇందులోనే హోంవర్క్ చేసేయ్. స్కూల్ ఉన్నప్పుడు హోంవర్క్ చేస్తున్నాను, లీవులప్పుడు కూడా హోంవర్కా? హోంవర్క్ చేయకపోతే నేను ఎక్కడికి తీసుకువెళ్ళను. మీరు నన్ను తీసుకువెళ్ళరా? అయితే నన్ను ఎవరు తీసుకెళ్తారో నాకు బాగా తెలుసు, వాళ్ళని అడుగుతాను. నీ సైజుకి తగ్గట్టు ఆశపడాలి, లేదా వయసుకు తగ్గట్టైనా ఆశపడాలి. నన్నుకో ఈ సమ్మర్ లో అబ్రాడ్ కి వెళ్లి హోమ్ స్టే చేస్తానని చెప్పింది కదా, వెళ్ళలేదా? 5 ఏళ్ల నా సమ్మర్ కళ ఇలా అయిపోయిందేంటి? ఆలస్యమైంది, నేను బయలుదేరుతాను. బాయ్, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే షిన్చాన్, వెళ్ళి షీరోకి భోజనం పెట్టావు. సాయం చేయమని ఎవరినైనా అడుగుతున్నప్పుడు ప్రేమగా అడగాలి. మర్యాదగా వెళ్ళి దానికి భోజనం పెట్టు. చిన్నపిల్లల చేత పని చేయించకూడదంటే వింటున్నారా? హీరో వచ్చి బ్రేక్ఫాస్ట్ తిను. ఏంటి వీడు ఒకడే వాకింగ్ వెళ్ళిపోయాడా? సంతోషమా? ఇక మనం ఇంటికి వెళ్దామా? షిన్చాన్, ఇల్లు క్లీన్ చేస్తున్నాను, కనిపించట్లేదా? అవతలికి వెళ్ళావు. కనిపించడం లేదు, ఎలాగో నన్ను బయటికి తీసుకెళ్లలేదు. కనీసం ఈ సూట్ వేసుకుని ఇంట్లోనైనా స్విమ్మింగ్ చేయనివ్వండి. నాన్నగారు బిజీగా ఉన్నారు, నేను బయటికి తీసుకువెళ్ళలేరు. దయచేసి అర్థం చేసుకో. ఎందుకు ఇలా చేస్తున్నారు? టోకియో నగరంలో మొట్టమొదటిసారిగా ఎవ్వరూ ఊహించని విధంగా డైనోస్ ఐలాండ్ అనే థీమ్ పార్క్ ని భారీ ఎత్తున ప్రారంభించబోతున్నారు. సంఘటనా స్థలం నుంచి మన రిపోర్టర్ లైవ్ గా మీకు చూపిస్తారు. థీమ్ పార్క్ లో నిజమైన డైనోసార్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది అబద్ధమే అయ్యుంటుంది. ఈ రోజు ప్రపంచ చరిత్ర మారబోతోంది. నేనే వేబెల్ ఆడోరోకి ఈ ప్రపంచంలో జీవించి అంతరించిపోయిన డైనోసార్స్ ని నేను మళ్లీ తీసుకొచ్చాను. అది నిజమైతే బాగుంటుంది కదా. ఈ రోజు నా ప్రసంగం వింటున్న మీ అందరికీ ఇది కళ లేక నిజమా అనే అనుమానం వస్తుంది. మనం పడుకున్నప్పుడేగా కళలు వస్తాయి, ఇప్పుడెలా కళలు వస్తాయి? ఆయన ఉద్దేశం అది కాదు షిన్చాన్. నమ్మలేని విషయాలను చూసినప్పుడు ఇది కలో నిజమో అర్థం కాదు అని అంటున్నారు. మొదలు పెడదామా? 3, 2, 1. ఇప్పుడు అద్భుతమైన సాహసాలు మొదలు పెడతామా? అద్భుతంగా ఉంది.